ओम गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दहासा स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे। शारदा शारदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। हरिः ओम्। शन्नो मित्रस्य वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारं। శాంతి శాంతి శాంతి. ముందుగా విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రులకు శుభాకాంక్షలు. ప్రారంభంలో మీకు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారిని మొట్టమొదట అమ్మవారిని శంకరాచార్య స్వామి వారిని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి యొక్క రూపాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఈ రోజున అమ్మవారి తత్వం గురించి మన రవిశంకర్ ఏమైనా మీరు పంపించండి ఈ చేసి ఈ విధంగా ఎపిసోడ్స్ అని అంటే ఈ రోజున ఆ సంకల్పం అనేటువంటిది కలిగింది. అది ఆ ఎపిసోడ్. ఇప్పుడు అమ్మవారి తత్వం గురించి మీకు ఇప్పుడు కొన్ని విషయములు మీతో మాట్లాడతాను. అమ్మవారి తత్వం అనేటప్పటికీ అమ్మవారి యొక్క స్వభావం ఏమిటి, అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, అమ్మవారు మనకి ఇచ్చేటువంటి లాభములు ఏమిటి, అమ్మవారిని ఉపాసించడం వల్ల వచ్చేటువంటివి ఏమిటి అనేటువంటి ఇత్యాది విశేషాలన్నీ కూడా అమ్మవారి తత్వంలో ఉంటాయి. అందుకని మొట్టమొదటగా అమ్మవారు మనకు 3 రూపాల్లో దర్శనం ఇస్తూ ఉంటుంటుంది. అమ్మవారు అనేటువంటి వాళ్ళు ఒక్కతే. ఆమె పరబ్రహ్మ స్వరూపిణి. పరబ్రహ్మ స్వరూపిణి. పరబ్రహ్మం అనేటువంటిది మనం పుల్లింగంలో వాడుకుంటే పరబ్రహ్మం, స్త్రీలింగంలో వాడుకుంటే పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు. ఈ పరబ్రహ్మ స్వరూపిణి అనే మాటని సముద్ర లహరిలో శంకరాచార్య స్వామి వారు 97వ శ్లోకంలో పరబ్రహ్మ మహిషి అని చెప్పారు. అనగా పరబ్రహ్మమును గురించి చెప్పేటువంటి విశేషాలు. ఆ పరబ్రహ్మను గురించి చెప్పడానికి విశేషాలని సగుణ రూపంలో ఉపాసనా రూపంలో వ్యాస మహర్షి వారు మనకు లలిత రహస్య సహస్రనామాలలో ఇచ్చారు. అలానే శంకరాచార్యుల వారు వాటి యొక్క రూపముల యొక్క విశేషాన్ని సౌందర్య లహరిలో ఇచ్చారు. కాబట్టి ఇందుటికి మూలమైనటువంటి ఏమిటి మనం అనేటువంటి చూస్తుంటే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే అమ్మవారు. ఆ అమ్మవారిని గురించి మనం తెలుసుకునేటప్పుడుగా ప్రారంభంలో వ్యాసుల వారు 3 నామాలు ఇచ్చారు అమ్మవారిని గురించి. ఎలా చెప్పారంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని మొట్టమొదట 3 నామములు చెప్పారు. ఈ 3 నామములు దేన్ని సూచిస్తాయి అని అంటే పరబ్రహ్మంలో ఉండేటువంటి 3 గుణాలు వస్తున్నాయి. ఈ 3 గుణాలు ఏమిటనమాట, పరబ్రహ్మము సగుణ రూపం తీసుకున్నప్పుడు శ్రీమాతగా ఒకటి, శ్రీ మహారాజ్ఞిగా రెండోది, మూడోది శ్రీమత్ సింహాసనేశ్వరి అని. అనగా పరబ్రహ్మం నుంచి వచ్చినటువంటివే ఈ చరాచర జగత్తు అంతా కూడా. ఈ చరాచర జగత్తు అంతా కూడా ఈ 3 నామాలతో నిండిపోయి ఉంటుంది. ఈ 3 నామాల్లో మొట్టమొదటి మాట శ్రీమాత అనేటువంటి మాట సృష్టికి,
శ్రీ మహారాజ్ఞ అనేటువంటి దానికి స్థితికారకము, శ్రీ సింహాసనేశ్వరి అనేటువంటి లయకారకము. ఈ మూడింటి సృష్టి స్థితి లయములని మొట్టమొదటిగా వ్యాసులు వారు చెప్పారు. సృష్టి స్థితి లయములు ఇవి, ఈ మూడు అమ్మవారే చేస్తుంటుంది. సృష్టి చేసేది అమ్మవారేను, పోషించేటువంటిది కూడా అమ్మవారేను, తనలో లయం అంటే జ్ఞాన ప్రసాదం ఇచ్చి లయం చేసుకునేటువంటిది కూడా అమ్మవారేను. ఈ మూడు గుణములకు మూడు రూపములు మనకు సగుణ రూపంలో పుల్లింగంలో అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇది అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనగా శ్రీమాత అనేటువంటిది బ్రహ్మగా, తర్వాత శ్రీ మహారాజ్ఞి విష్ణువుగా, శ్రీమత్ సింహాసనం అనేటువంటిది మహేశ్వరుడుగా ఇట్లా భావించుకోవాలి. సృష్టి స్థితి లయములు అనమాట, ఈ మూడిట్లు అనమాట. ఈ మూడు పరబ్రహ్మం యొక్క చేసేటువంటి సృష్టి కార్యములు, తన యొక్క కార్యములు. ఇది ప్రధానమైనటువంటి తత్వం. ఇది ఈ తత్వము మనకు ఇందులో సౌందర్యలహరిలో కూడా మొట్టమొదటి శ్లోకంలో కూడా ఏం చెప్పే, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి తస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి. అక్కడ హరిహర విరించాదిభిరపి అనగా శివశక్తుల యొక్క కలయిక వలన హరిహర విరించి అనగా హరి అంటే విష్ణువు, హర రుద్రుడు, విరంచి అనేటువంటి బ్రహ్మ, ఈ సృష్టి స్థితి కారకులు ఏర్పడి వాళ్ళు తమ యొక్క కార్యం నిర్వహిస్తూ ఈ జగత్తుని పోషిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ మూలం ఎవరు అనంటే అమ్మవారు. ఇది అర్థం. అమ్మవారిని పట్టుకుంటే వీళ్ళందరూ మనకు వశమే అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు వశమే అని అర్థం. అది అనగా అర్థం. మూలాన్ని పట్టుకుంటే మనకి ఈ మూడు వశమే. ఈ మూలంలో మూడిట్లో ఏమిటంటే మొట్టమొదటిది అమ్మవారు శ్రీమాత అనేటువంటి నామంలో ఒక విశేషమైనది ఉన్నది. ఏమిటంటే తల్లి అనేటువంటి మాట అర్థం వస్తుంది. శ్రీమాత అంటే తల్లి ఏం చేస్తుందనంటే ఆ పోషించడం అనేది కాకుండా మొట్టమొదటి కార్యం ఏమిటంటే మంచి చెడు అనేటువంటిది నేర్పడం, అనగా బ్రహ్మ విద్యను నేర్పడం. అనగా శ్రీమాత వేదమాతగా మొట్టమొదటి బ్రహ్మచర్యాశ్రమంలో ఉండి ఆ బ్రహ్మచర్యాశ్రమంలో వేదాలని ఉపదేశిస్తుంటుంది. వేదము అంటే అర్థం ఏమిటంటే జ్ఞానము అని అర్థం. అది ఈ వేదములకు సంబంధించినటువంటివి 4 వేదములు అని చెప్పుకుంటాము. అంతేకాకుండా వేదాంగములు, శాస్త్రములు, షడ్దర్శనములు ఇట్లా ఈ విధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రహ్మచర్యాశ్రమంలో ప్రతి వాళ్ళు నేర్చుకొని గురువు దగ్గర నేర్చుకొని జ్ఞాన సంపన్నులు అవుతారు. అనగా అతని యొక్క మనస్సంతా కూడా జ్ఞానంతో నిండిపోయి ఉంటుంది అని అర్థం అనమాట. ఇది బ్రహ్మచర్యాశ్రమంలో. ఇది అమ్మవారు వేదమాతగా ఆ బ్రహ్మచర్యాశ్రమంలో తన యొక్క సంతానానికి ప్రసాదించేటువంటిది. తల్లి తన సంతానానికి మంచి చెడు అని చెబుతుంటుంది కదా, అట్లనే ఈ విధంగా జ్ఞానము, మంచి అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానాన్ని ప్రసాదించి మంచి ఒక గుణవంతునిగా తయారు చేసేస్తుంది అనమాట. అట్లా ఆ తర్వాత వచ్చేటువంటి నామము శ్రీ మహారాజ్ఞి అనేటువంటిది. శ్రీ మహారాజ్ఞి అంటే రాజుగారు ఏం చేస్తాడు, పరిపాలన అని ఒకటి, రెండోది రక్షించటము, పోషించటము అనేటువంటి లక్షణాలు రాజుగారికి ఉండేటువంటివి. రాజ్ఞి అనేటువంటి స్త్రీలింగ శబ్దం కాబట్టి అమ్మవారు కనుక స్త్రీలింగ శబ్దంలో ఉపయోగించారు. కాబట్టి ఇక్కడ ఏంటనమాట, రక్షణ చేయాలి, పోషణ చేయాలి. ఎలా పోషణ చేయాలి అనేటువంటిది అమ్మవారే తర్వాత బ్రహ్మచర్యం అయిపోయిన తర్వాత గృహస్థాశ్రమంలో పోషణ చేస్తుంటుంది. గృహస్థాశ్రమంలో ఎలా పోషణ చేసిన, గృహస్థాశ్రమానికి కావాల్సింది ఏమిటి అంటే సంపద కావాలి. సంపద లేనిదే గృహస్థాశ్రమం నడవదు. అందులో గృహస్థాశ్రమం అనేటువంటిది అన్ని 4 ఆశ్రమాల్లో కల్లా చాలా గొప్పది. ఈ గృహస్థాశ్రమంలోనే పుణ్యకార్యాలు చేసుకుంటాడు, అనేకమైనటువంటి విశేషాలు చేసుకొని, ఇంకా విశేషాలు ఏమిటంటే చెప్పాలంటే తన పూర్వకర్మ వాసనలు కూడా పోతాయి. అనగా అంతటి గొప్ప విశేషమైనటువంటి ఈ గృహస్థాశ్రమం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉన్నది అంటే అమ్మవారి యొక్క లక్ష్మీ స్వరూపం మీద ఆధారపడి ఉన్నది. లక్ష్మీ స్వరూపం అనగా అర్థం ఏమిటి, లక్ష్మి లేనిదే నువ్వేం చేస్తావు, గృహస్థాశ్రమంలో ఏం చేస్తావు, ఏమి చేయలేవు. ఇప్పుడు అమ్మవారి శరన్నవరాత్రులు ఉన్నాయి.
ఇవి గడుపుకోవాలి, ఏదో కార్యక్రమాలు చేయాలంటే లక్ష్మి సంపద కావాలి కదా. సంపద లేకపోతే మరి అమ్మవారికి కూడా నువ్వు ఏం చేయగలుగుతావు. కాబట్టి సంపద అనేటువంటిది అమ్మవారు ఈ గృహస్థాశ్రమంలో ఇస్తుంది. అందువలన గృహస్థులు అమ్మవారిని ఆశ్రయించి ఉపాసన చేస్తుంటుంటే ఆ గృహస్థులకి అమ్మవారు లక్ష్మిని ప్రసాదిస్తుంటుంది. ఇది అనమాట. మొట్టమొదటిగా ఏమిటనమాట, అమ్మవారు బ్రహ్మ విద్యను ఇస్తుంటుంది తల్లిగా, అంటే మహాసరస్వతి అని అర్థం. అది రెండవది శ్రీ మహారాజ్ఞి అంటే శ్రీ మహాలక్ష్మి అని అర్థం. శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మి రెండు అనమాట. ఇది అనగా సృష్టి స్థితి, అనగా ఆ సృష్టి చేసినటువంటి అమ్మవారికి ఆమెకే బాధ్యత ఉందన్నమాట. కాబట్టి ధనం ఇచ్చేస్తుంటుంది, ఆ ధనం ఇస్తుంటుంది. కాబట్టి గృహస్థాశ్రమం చక్కగా నెరవేరుతుంటుంది. గృహస్థాశ్రమంలో అనేకమైనటువంటి ధర్మ కార్యాలు చేయటానికి, దాన ధర్మాది కార్యాలు చేయటానికి, ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టి, ఈ జగత్ అంతా కూడా ఈ గృహస్థాశ్రమం మీదనే ఆధారపడి ఉన్నది. అందుకనే మన గృహస్థాశ్రమం మీద ఆధారపడింది అని దేవతలను చూపిస్తుంటారు. చూడండి, దేవతల దేవుళ్ళు అని. మనకు శివుడిని చూపించాలనుకో బొమ్మ, శివుడి పక్కనే అమ్మవారిని, అమ్మవారి పక్కనే అతని యొక్క సంతానాన్ని, ఇంకా అంతా చూపించి ఒక బొమ్మ ఒకటి చూపిస్తారు. అనగా అర్థం ఏమిటి, దీనిలో గృహస్థాశ్రమం అని అర్థం. అది గృహస్థాశ్రమం అంత గొప్పది. గృహస్థాశ్రమంలో ధనం కావాలి కాబట్టి ఆ ధనం అమ్మవారు ప్రసాదిస్తుంటుంది. కాబట్టి ఈ శరన్నవరాత్రుల్లో ఎవరైతే సౌందర్యలహరి కానీ, ఈ లలితా రహస్యశాస్త్రనామాలు కానీ, అమ్మవారికి సంబంధించినటువంటి ఎవరైతే పారాయణ చేస్తూ అందులో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకొని మననం చేసుకున్నటువంటి వాళ్ళకి, ఆ గృహస్థులైనటువంటి వాళ్లకు అమ్మవారు లక్ష్మీ ప్రసన్నం. ఇది ఇంకో విశేషమైనటువంటిది. ఆ తర్వాత వచ్చేటువంటిది ఏమో శ్రీమత్ సింహాసనేశ్వరి అనేటువంటి నామం. చివరికి గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థాశ్రమం అనేటువంటిది ఉన్నది. వానప్రస్థాశ్రమం అని అంటే ప్రస్తుతం మన కాలంలో, ఇప్పుడు కాలంలో, ఆధునిక కాలంలో చెప్పాలంటే ఇంకా ఏంటంటే రిటైర్మెంట్ అనమాట. అనగా 60 సంవత్సరాలు నిండిపోయింది. ఆ తర్వాత అనగా గృహస్థాశ్రమంలో నువ్వు చేయవలసిన పనులు అన్నీ సక్రమంగా అన్నీ చేసేసావు, ఇక నీ గృహస్థాశ్రమంతో పని లేదు ఇంకా. కాబట్టి ఏ ఆశ్రమంలోకి వెళ్ళాలి అని అంటే వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలి. వానప్రస్థాశ్రమంలో ఏమిటంటే వనములో ఉండి, అడవిలో ఉండి, ఆ మహర్షుల చేత, గురువుల చేత జ్ఞానాన్ని సంపాదించుకొని, మరలా పూర్వజ్ఞానం ఏదైతే బ్రహ్మచర్యాశ్రమంలో సంపాదించుకున్నావో వాటన్నిటినీ మళ్ళీ నెమరు వేసుకుంటూ, కొత్త విశేషాలు తెలుసుకుంటూ ఈ జ్ఞాన సంపన్నుడై ఉండాలి. అనగా అర్థం ఏమిటి, ఇక నీకు అవసరమైనటువంటివి ఏమీ లేవు, నువ్వు చేయవలసినటువంటి దాన ధర్మాది కార్యాలు ఏమీ లేవు, నీకు కావాల్సినటువంటివి ఏమీ లేవు, సంపాదించాల్సినవి ఏమీ లేవు. అన్నీ ఏమిటనమాట, అన్నీ గృహస్థాశ్రమంలో అయిపోయినాయి. ఇప్పుడు నీ వానప్రస్థాశ్రమంలో తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటనమాట, జ్ఞాన సంపాదన అనేటువంటి విశేషాలు తెలుసుకోండి అని శ్రీమత్ సింహాసనేశ్వరి. సింహాసనేశ్వరి అనేటువంటి మాటను ఎలా చెబుతున్నాడంటే, చివరికి నీవు సింహాసనం ఎక్కడికి చేరేది, సింహాసనము వానప్రస్థం అయిపోయింది. తర్వాత అనగా అర్థం ఏంటి, సీనియర్ సిటిజన్ అయిపోయినావు. చివరికి సన్యాసాశ్రమంలో వచ్చి చివరికి ఎక్కడికి, సింహాసనం ఎక్కడ అధిష్టాలి, అది ఎక్కడ అధిష్ఠించాలి, ఎక్కడ నీవు కూర్చోవాలి. ఇప్పుడు దాకా నడుస్తూ వస్తున్నావు, బ్రహ్మచర్యం పూర్తి చేసావు, ఆ తర్వాత గృహస్థాశ్రమం పూర్తి చేసావు, ఇలా నడుస్తూ ఉన్నావు. ఎక్కడికి నడుస్తున్నావు అని అంటే చివరికి ఒక సింహాసనం మీద కూర్చోవడానికి వెళుతున్నావు. ఆ సింహాసనం మీద కూర్చున్నావు. ఆ సింహాసనం మీద కూర్చున్నావు అంటే లయం అయిపోయి, మహారాజులాగా అమ్మవారిలో లయం అయిపోయి అక్కడ కూర్చున్నావు, అనగా మోక్షం సిద్ధించింది అనేటువంటి భావం అనమాట. అంత విశేషం. కాబట్టి ఈ 3 నామాల్లో అంతది. కాబట్టి వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు సౌందర్యలహరి, అలానే మన లలిత కానీ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని, వాటిల్లో ఉన్న విశేషాలు ఏమిటనేది తెలుసుకొని కనుక ఉపాసన చేసుకుని పారాయణ చేసుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారు జ్ఞానప్రకాశం ఇచ్చి వాళ్ళని తనలో లయం చేసుకుని మోక్షం ఇస్తుంటుంది అని అర్థం అనమాట. ఇది అమ్మవారిని గురించి 3 విశేషాలతో ఉండేటువంటి ఒక విధానం అనమాట. దీనిలో 3 భాగాలు. అనగా మన యొక్క ఈ కార్యములన్నీ కూడా బ్రహ్మచర్య కార్యక్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థము, తర్వాత చివరిది సన్యాసము. సన్యాసం అనేటువంటిది మోక్షము అని అర్థం అనమాట.
ఇంతవరకు మొదటి 3 నామములు ఉన్నాయి. అనగా సృష్టి, స్థితి, లయములు. ఈ సృష్టి, స్థితి, లయములతోటే ప్రారంభం అవుతూ ఉంటుంటుంది ఇది. ఈ సృష్టి, స్థితి, లయములనే ఏమన్నారనంటే సాంఖ్యము అన్నారు. సాంఖ్య శాస్త్రము అని అర్థం అనమాట. ఈ సాంఖ్య శాస్త్రము అనగా అర్థం ఈ జగత్తంతా ఇలా పుట్టింది అని చెబుతున్నారు. కాబట్టి ఎవరి వల్ల పుట్టింది అని అనగా పరబ్రహ్మ మహిషి అని అర్థం. అలా చెప్పి ఆ తర్వాత పరబ్రహ్మ మహిషిని ఉపాసన చేయాలి. పరబ్రహ్మ మహిషిని సగుణ రూపంలో ఉపాసన చేయటం. ఉపాసన అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే సగుణ రూపం వచ్చినప్పుడు ఉపాసన వస్తుంది. నిర్గుణంలో ఒక అవసరం లేదు. నిర్గుణం అనేటువంటిది ఎవరికైనా అంటే మహాత్ములకి, మహర్షులకి, వాళ్ళకి నిర్గుణోపాసన. గృహస్థులకు మనలాంటి వాళ్ళందరికీ కూడా సగుణోపాసన. కాబట్టి సగుణోపాసనలో అమ్మవారి యొక్క రూపాన్ని చెబుతున్నారు. అమ్మవారి యొక్క రూపం చెప్పేటప్పుడు అమ్మవారు ఎలా ఉన్నది అని అంటే ఎర్రగా ఉన్నది అని అంటే ఏమంత విశేషంగా చెప్పినట్టు ఉంటుంది. అందువల్ల ఏం చెప్పారంటే తూర్పు దిక్కున ఒక సూర్యుడు ఉదయిస్తుంటే ఎర్రగా కనబడుతున్నారు. అదే 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంతటి కాంతితోటి ఉంటుందో ఎరుపు, అంత అమ్మవారు యొక్క వర్ణము అనగా సర్వారుణ అనేటువంటి నామం. అమ్మవారు అట్లా సర్వారుణ అనేటువంటి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాడు. మరి దర్శనం చేసుకునేటప్పుడు సహజంగా మనం ఎక్కడైనా ఆలయంలో దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవారి యొక్క విశేషమైనటువంటివి అంతా కూడా మనం శిరస్సు దగ్గర నుంచి పాదముల దాకా అంతా చూసుకొని అంతా సంతోషంతో వస్తాం. ఇట్లా మరి అట్లనే కనపడ్డదా? మరి ఇందులో లలితలో కూడా కాదు, అట్లా కనపడలేదు. లలితలో ఎలా కనపడ్డది అని అంటే మొట్టమొదట 4 చేతులు కనపడ్డాయి. చూడండి, ఒక విశేషం, ఇందులో గొప్ప విశేషం. లలితలో అమ్మవారి యొక్క రూపం చెప్తున్నానంటే మొట్టమొదట నాకు 4 చేతులే కనపడ్డాయి. అమ్మవారి యొక్క 4 చేతులు, ఎర్రగా 4 చేతులు కనపడుతున్నాయి. అంతేగాని ఆ శిరస్సు కానీ, తర్వాత వక్షస్థలం కానీ, పాదములు కానీ ఇవన్నీ ఏం కనపట్టలేదు. మొట్టమొదట 4 చేతులే కనపడ్డాయి అని. ఆ 4 చేతులే ఇక్కడ విశేషంగా చెబుతున్నారనమాట. ఏమిటంటే ఆ 4 చేతులు మాకు అందరికీ తెలిసినటువంటి ఆ 4 చేతులు. ఆ 4 చేతులు ఏమిటంటే మొట్టమొదటిగా దీనిలో చెప్పేటువంటిది రాగస్వరూప పాసాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక అని అర్థం. ఈ 4 నామములు ఎంతటి గొప్ప విశేషమైనటువంటి ఇవి అర్థం చేసుకోవాలంటే చాలా విశేషమైనటువంటి వీటి వెనక దాగి ఉన్నటువంటి గొప్ప విశేషాలు ఉన్నాయి. ఏమిటంటే వేదములు అనగా వేదముల యొక్క చివరి భాగములు అనగా వేదాంతములు అనగా ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల యొక్క సారమంతా కూడా ఈ 4 నామాల్లో పెట్టారు. ఉపనిషత్తులు ఏం చెబుతున్నాయి అని అంటే బ్రహ్మతత్వం చెబుతున్నాయి. బ్రహ్మతత్వం చెప్పి మోక్షాన్ని పొందు అని చెబుతున్నాయి ఉపనిషత్తులు. ఏమిటంటే బ్రహ్మతత్వం అంటే జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం పొందాలి అని అంటే మోక్షం పొందడానికి బ్రహ్మజ్ఞానం. అందుకనే జ్ఞానాతేవత కైవల్యం అన్నారు. కైవల్యం పొందటానికి అంటే మోక్షం పొందడానికి జ్ఞానం అనేటువంటిది ఒక ఆధారం. జ్ఞానం అనేటువంటి ఆధారం లేకుండా నీకు మోక్షం సిద్ధించదు అని మనకు స్పష్టంగా మహర్షులు చెప్పారు. కాబట్టి జ్ఞానం సంపాదించుకోవాలి. కాబట్టి ఈ జ్ఞానానికి అడ్డు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తొలగించుకోవాలి. కాబట్టి అందువల్లనే మొట్టమొదటి జ్ఞానాన్ని గురించి చెబుతూ నీకు మోక్షం సిద్ధించాలి అని చెబుతున్నారు. ఎందుకు మొట్టమొదట ఏంటి అని అంటే జీవుని యొక్క వ్యవస్థ, సృష్టి స్థితులు ఏం చెప్పి ఆ జీవుడు మోక్షాన్ని పొందాలి అని చెబుతున్నారు. ఇది మనకు లలితా రహస్యశాస్త్రాలలో వచ్చేటువంటి మొట్టమొదటి. ఈ విషయమును అంతటిని కూడా సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకంలో మొత్తం నిక్షిప్తం చేసేశారు శంకరులు. ఆ మొట్టమొదటి శ్లోకంలోనే సమస్తము అన్నీ అనగా ఉపనిషత్తులు, వేదాలు, సగుణ రూపంలో ఉన్న సమస్త దేవతలు అనేకమైనటువంటి అన్నీ వచ్చేస్తాయి. ఇది లేదు అనేటువంటిది లేదు. దానిలో మొట్టమొదటి శ్లోకంలో అంత విశేషమైనటువంటిది అనగా వాటి అది యొక్క శక్తి ఎంత అంటే పరమాత్మ యొక్క అమ్మవారి యొక్క శక్తి మొత్తం ఆ మొదటి శ్లోకంలోనే దాగి ఉన్నది. అట్లనే దాన్ని వివరణ ఇదిగో ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది అనమాట. ఈ 4 చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు ఇవి. ఈ ఆయుధాలు సహజంగా మనకు దేవతలకు చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి వారి చేతిలో గద ఉండేది ఆయుధం.
అలానే విష్ణుమూర్తి చేతిలో కూడా సశంఖ చక్రం, సకిరీట కుండలం, సపీత వస్త్రం, సరసీరుహేషణం అని ఈ విధంగా చెప్పుకుంటూ ఏం చేస్తున్నాడంటే ఆయన చేతిలో గద, ఆ విధంగానే ఒక ఖడ్గము, ఈ విధంగా ఉన్నాయి ఆయుధాలు అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ దేవతల యొక్క చేతుల్లో ఆయుధాలు ఏమిటి? ఆయుధం అనేటువంటిది ఏంటంటే సంహారానికి పనికొస్తుంటుంది ఆయుధం. ఇప్పుడు గద ఉన్నది ఒక ఆయుధం, ఆ గదతోటి యుద్ధాలు చేస్తుంటారు. గద అనేటువంటి ఆయుధం, ఆ ఆయుధం ఏమిటనమాట దీంతో ఇక్కడ ఆయుధంగా ఏమిటి అనేటువంటి విశేషం. ఒక విషయాన్ని చెప్పాలి అనుకుంటే ఉపమానం తీసుకొని చెప్తారు కవులు. ఓ పెద్ద బండను పగలగొట్టాలంటే ఓ పెద్ద సుత్తి అదొకటి తీసుకొచ్చి దాంతో పగలగొడితే ఏదో 4 ముక్కలు చేసేస్తారు. అట్లనే అజ్ఞానం అనేటువంటి ఒక బండను పగలగొట్టాలి అని అంటే గద అనేటువంటి ఒక ఆయుధం కావాలి. గద అంటే అర్థం ఏమిటి? దీనికి ఒక వస్తువు అని అనుకుంటారు, కానీ అది ఒక వస్తువుగా అనేటువంటిది భౌతికమైనటువంటి లౌకికార్థములో, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లౌకికార్థములో అది ఒక వస్తువు అది, కానీ అసలు అర్థం ఏమిటి? అలౌకికార్థంలో ఉంటే గద అంటే వాక్కు అని అర్థం. వాక్ గద వ్యక్తాయాం వాచి అని సంస్కృతంలో క్రియాపదం అది. అనగా గద అంటే పలుకుము, మాట్లాడుము, ఏమిటి? మంచి వాక్కులు మాట్లాడుము అని అర్థం. గదతి, గదత, గదంతి అని ఈ విధంగా సంస్కృతంలో ఉన్నటువంటి క్రియాపదం అది. కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ చేతిలో ఉండే గద అంటే నాకు గద వశమైపోయినది, అనగా నాకు వాక్కు వశమైనది. కాబట్టి నాకు వాక్కు వశమైనది కాబట్టి వాక్కుతోటి నేను దేవతల్ని వశం చేసుకుంటాను, ఇది దాని యొక్క అర్థం. కాబట్టి మీరు వాక్కుతోటి దేవతల్ని వశం చేసుకోవాలి. ఆ వాక్కు అనేటువంటిది ఎలా ఉండాలనో సుందరకాండలో కూడా ఉన్నదనమాట. ఆ వాక్కు ఎప్పుడు వాక్కు అనేటువంటిది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? నాలుగు నుంచి వస్తుంటుంది. నాలుగు నుంచి రావాలంటే వాక్కు ఏమిటంటే మనస్సు ఇట్లా ఈ విధంగా అనేటువంటి పని చేస్తుంటారు కదా, నిర్మలమైన మనస్సు ఇట్లా ఈ విధంగా అట్లా. అలానే అందువల్లనే ఆ 4 నుంచి సువాక్కులు వచ్చేస్తుంటాయి. ఆ సువాక్కుల వలన ఏమవుతుందన్నమాట? మనలో ఉన్న అజ్ఞానం పోతుంది. ఇంత రావాలి అని అంటే సువాక్కులు అన్నీ రావాలి అంటే జ్ఞానం సంపాదించాలి. ఆ జ్ఞానం సంపాదించాలి అంటే గురువును ఆశ్రయించాలి. గురువును ఆశ్రయించితే గురువు ఆ జ్ఞానవాక్కుల్ని ఇస్తాడు. అందుకనే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రస్థేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అనేది అందుకని అనమాట. కాబట్టి గురువులను ఆశ్రయించి నువ్వు జ్ఞానం సంపాదించుకో. నువ్వు పుస్తకాలలో ఉన్నటువంటి ఏవో చదువుకొని నాకేదో వచ్చింది అని అనుకుంటామేమో, అది పెద్ద విశేషమైంది కాదు. దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా ఏమి ఉండదు. అదే విషయం కూడా మనకు కూడా దీనిలో కూడా చెప్తారు, చాలా చోట్ల కూడా చెప్తారు. కాబట్టి ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. ఇట్లా ఆయుధాలు ఏం చెబుతుంటాయి అని అంటే నిన్ను మంచి మార్గంలో పెట్టడానికి, అనగా నీలో ఉండేటువంటి జీవత్వము అని అర్థం. ఈ జీవత్వం ఉన్నంతకాలం వీడి జీవాత్మ. ఈ జీవత్వం అనేటువంటిది ఏమిటంటే వీటిలో ఉండేటువంటివి పూర్వకర్మ వాసనలతోటి ఉండేటువంటిది, కామక్రోధ లోభమోహ మతమాశ్చర్యములతో ఉండేటువంటి ఒక పొర అడ్డం ఉన్నది. దేనికి అడ్డం ఉన్నది అని అంటే ఆత్మకి అడ్డంగా ఉన్నది. ఆత్మ లోపల ప్రకాశిస్తూ ఉన్నది, కానీ అడ్డంగా దానికి చుట్టూగా ఒక నల్లటి పొర ఒకటి ఏర్పడి ఉన్నది. అందువలన ఏమంటే లోపల ఉన్న ఆత్మ ఏమవుతున్నది? బయటికి కనపడటం లేదు, లోపల ప్రకాశిస్తూనే ఉంటుంటుంది. ఈ పొర అనేటువంటిది ఉన్నది. అందువలన ఈ నల్లటి పొర అనే అజ్ఞానము అనేటువంటిది. ఈ అజ్ఞానం అనేటువంటి పొర తొలగిపోయినప్పుడు నీలో ఉండేటువంటి ఆత్మ స్వప్రకాశము, అనగా నీలో ఉన్న ఆత్మ ప్రకాశిస్తూ పరమాత్మలో లయమైపోతారు. ఇది అర్థం. ఇది అందుకోసము జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం కోసమే మనకు 4 చేతుల్లో ఉన్నటువంటి 4 ఆయుధాలు అమ్మవారు దర్శనమిస్తున్నది. మొట్టమొదట 4 ఆయుధాలు చూపిస్తున్నది, అంతేగాని తన యొక్క రూపం అంతా ఏం చూపించటం లేదు. 4 ఆయుధాలు చూపిస్తున్నది అంటే నీలో ఉన్న అజ్ఞానం అనేటువంటి తొలగాలి, జ్ఞాన ప్రకాశం కావాలి. ఇది అమ్మవారు చెప్పేటువంటి తన యొక్క తత్వం ప్రధానమైనటువంటి విశేషం. ఇది లలితలో వచ్చినటువంటి గొప్ప విశేషమైనటువంటిది అన్నమాట. దీనిలో వరుసగా 4 నామాల యొక్క విశేషం కనుక చూస్తుంటే దీనిలో
రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక. ఇది అర్థం. దీనిలో రాగస్వరూప పాషాఢ్య అంటే ఏమిటి? రాగము అనగా విషయాది రాగములు. ఈ విషయాది రాగములు జీవాత్మగా ఉన్నప్పుడు ఈ జీవుడు ఏం చేస్తాడంటే రాగము అనగా అర్థం ఏమిటనమాట? విషయాసక్తుల మీద తోటి ఉంటాడు. ఈ విషయాసక్తుల మీద ఉన్నంతకాలము జ్ఞాన దృష్టి ఉండదు. ఇది అర్థం. విషయాసక్తుల మీద ఉన్నంతకాలం జ్ఞానశక్తి ఉండదు. ఒక ఉదాహరణగా మనం కనపడుతున్నటువంటిది ఎక్కడో భగవద్గీత అనేటువంటిది చెబుతున్నారండి. నువ్వు వెళుతూ ఉన్నావు, భగవద్గీత చెబుతున్నారనే విషయం తెలుసు, వినపడుతున్నది. ఆ ఆలయంలో చెబుతున్నారు. ఏదో ఒక 10 నిమిషాలైనా కాస్త విందాము అనేటువంటి నీ యొక్క ఆ దృష్టి లేకుండా తన యొక్క దృష్టి దేని మీద ఉన్నది అని అంటే ఇంటికి వెళ్ళి ఆ సీరియల్ ఉన్నది కదా, ఆ సీరియల్ రోజు వస్తున్నది, అది చూడాలి, అది ఏమైందో అనేటువంటి భావనతోటి దీన్ని వదిలేసేసి తర్వాత చూసుకోవచ్చులేనని దాని మీద వెళ్తాం. అనగా అర్థం ఏమిటి? జ్ఞానం అనేటువంటిది నాకు అవసరం లేదు, ఇప్పుడు నాకు అక్కర్లేదు, నాకు కావాల్సినటువంటిది విషయ సుఖానికి, ఈ మనసు సంతోషించడానికి ఏదో మనకు కావాల్సినటువంటిది దాన్ని పొందుతాను అనేటువంటి దృష్టి ఉంటుంది. ఆ దృష్టి అనేటువంటిది బలం అయిపోయింది అనుకోండి, ఇక జ్ఞాన దృష్టి వైపు రాడు. వాడు ఎప్పుడు రాగం మీదనే ఉంటుంటాడు. అనగా అర్థం ఏమిటి? ఈ 5 ఇంద్రియాలని రాగం వైపే తిప్పేస్తాడు. అనగా చెవులు, కళ్ళు, ఈ నాలుక, ఈ నాసిక, చర్మం, వీటిని 5 ఇంద్రియాలని ఎటు తిప్పి రాగం వైపే తిప్పేస్తాడు. ఆ రాగం వైపే తిప్పేసేటప్పటికి ఏమవుతాడనమాట? అజ్ఞానం అనే దానిలో ఉండిపోయి ఆ అజ్ఞానంలో ఉండినటువంటి వాడు బహుజన్మల్ని పొందుతూ ఉంటుంటాడు. జ్ఞానం అనేటువంటిది ఉండదు. బహుజన్మలు అనేటువంటి పొందటం అనేటువంటిది జీవుని యొక్క లక్షణం కాదు. ఈ బహుజన్మలు వచ్చినటువంటిప్పుడు ఏ జన్మల్లోకి వెళతావు ఏమిటో సంగతి. మనకు సృష్టిలో 84 లక్షల రకములైనటువంటి జీవరాశులు ఉన్నాయి. ఏ జీవరాశికి వెళ్ళిపోతాడో ఏమిటో. అందువలన ఎప్పుడు ఉత్తమంగా ఉండాలి కాబట్టి ఉన్నతాసనం అన్నారు. కాబట్టి జీవుడికి ఉత్తమమైన ఉన్నతాసనం కావాలిరా నీకు. కాబట్టి అమ్మవారు శ్రీమత్ సింహాసనేశ్వరి, అమ్మవారి సింహాసనం మీద కూర్చున్నది. ఆ సింహాసనంలో నీవు కలిసిపోవాలి, నువ్వు ఉన్నతాసనం అని అంటావు. అనగా జ్ఞానం వల్లనే పొందుతావు. కనుక రాగస్వరూప పాషాఢ్య, రాగం వైపు వెళ్లకుండా నిన్ను అమ్మవారు ఏం చేస్తుందనమాట? పాశము, ఒక పాశం, ఆ పాశంతో నిన్ను బంధించేస్తుంటుంది అనమాట. పాశము అంటే తాడు. నీవు పాశంతో బంధించేటువంటివి ఏమిటి? తాడుతోటి బంధించేటువంటిది జంతువుల్ని. మనం ఆవునో ఏమో కట్టేసామనుకోండి, కట్టేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసేదానికి ఆ గడ్డి కనుక పడేసేస్తే అది తింటూ ఉంటుంటుంది అది. అట్లా అనమాట. కాబట్టి పశువు అంటే అర్థం ఏమిటి? పాశముచే బంధింపబడునది పశువు అని అర్థం. పాశము అంటే అర్థము తాడు అని అర్థం. ఈ తాడుతోటి కట్టేసి అక్కడ పెట్టేసేసి వస్తుంది. అట్లనే ఈ మనిషి అనేటువంటి వాడు ఉన్నాడే, ఈ జీవుడు, వీడు ఒక పశువు. వీడు ఈ పశువుకి ఏంటంటే కావాల్సింది, పశువు ఎప్పుడు చూసినా దానికి తిండి పడేసేసేది, చెప్పిన మాట ఉంటుంది. అట్లనే ఈ జీవుడు అనేటువంటి వాడిని అమ్మవారు ఏం చేస్తుందనమాట? ఆమె రాగము స్వరూపం. ఆమె యొక్క రాగం ఏమిటనమాట? దీనిలో జ్ఞానపరమైనటువంటి రాగంతో అనేటువంటి తాడుతో వాడికి మెడకి చుట్టేసేసి, ఆ జీవుడికి చుట్టేసేసి తీసుకొచ్చి ఎక్కడ పెట్టుకుంటుంది అని అంటే తన యొక్క కాళ్ళ ముందు పెట్టుకుంటుంది అని అర్థం. అది తన యొక్క కాళ్ళ ముందు పెట్టుకుంటుంది అనగా తనకు దగ్గరలో కూర్చోబెట్టుకుంటుంది. అనగా అర్థం ఏమిటి? అమ్మవారి పాదపద్మములను ఆశ్రయిస్తాడు. ఎవరైతే జ్ఞానంతో ఉంటారో, జ్ఞానం పొందుతూ ఉంటుంటారో, అమ్మవారి యందు ఉపాసనతో ఉంటారో, వాళ్ళు అమ్మవారి పాదపద్మముల దగ్గర చేస్తారు. అనగా అర్థం ఏంటి? ఉపాసన. ఇది అమ్మవారిని ఉపాసించడం అంటే అర్థం ఏంటంటే జ్ఞానాన్ని పొందటము. ఈ రాగములు ఉన్నాయి, విషయాది రాగములు ఉన్నాయే, వీటన్నిటిని వదిలివేసేసి జ్ఞానపరంగా అక్కడ చేరటం. అక్కడ అమ్మవారు మరి ఏమిస్తుంది? మరి పశువుని కంటే మనం గడ్డి పడేస్తాం. అమ్మవారు ఏమిస్తుంది అని అంటే
జ్ఞాన మకరందమును అనేటువంటిది ఇస్తుంది. ఆ జ్ఞాన మకరందం అనేటువంటిది కూర్చొని ఎల్లప్పుడూ తాగుతూ కూర్చుంటుంటాడు. తేనె ఒకసారి తింటే తీయగా ఉండి మళ్ళీ తినాలనిపిస్తుంటుంది. అట్లనే జ్ఞాన మకరందం అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అది తాగుతూ ఉంటుంది జ్ఞాన మకరందం. అదే ఆ విషయాన్ని సౌందర్యలహరిలో కూడా జీవన్ మజ్జీవ షట్చరణ కరణతాం అనేటువంటిది చెబుతుంది. అనగా 9కి 6 కాళ్ళు ఉంటాయి. అలానే నీకు కూడా 6 కాళ్ళు ఉన్నాయిరా నీకు. అనగా ఈ జీవుడు అనేటువంటి ఈ మనిషి అనేటువంటి 9కి 6 కాళ్ళు ఉన్నాయి నీకు. 6 కాళ్ళతోటి ఆ అమ్మవారి పాదపద్మం మీద కూర్చొని అందులో ఉన్నటువంటి ఆ మకరందాన్ని ఆస్వాదించుము అని అర్థం. 6 కాళ్ళు ఏమిటి అని అంటాం, అనుకున్న 2 కాళ్ళే కదా అని అంటారు. 6 కాళ్ళు అనేటువంటివి మనకు భౌతికంగా 2 కాళ్ళే కనపడుతున్నాయి. వాస్తవానికి అసలు మనకు 6 కాళ్ళు ఉన్నాయి. ఏమిటి 6 కాళ్ళు అంటే 5 ఇంద్రియాలు, 1 మనస్సు. 5 ఇంద్రియాలు, 1 మనస్సు ఇంత పని చేస్తున్నాయి. ఈ మనిషిని ఉత్తమంగా చేసేటానికి 6 కాళ్ళేను, అధమం పడేయటానికి కూడా 6 కాళ్ళేను. కాబట్టి ఉత్తమంగా ఉండాలి అంటే 6 కాళ్ళతోటి నువ్వు ఎటువైపు వెళ్ళాలి అని అంటే జ్ఞాన మకరందం ఉన్నటువంటి ఆ పద్మం మీద, అమ్మవారి యొక్క సహస్రదళ పద్మం మీద వాలి అక్కడ జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించాలి. ఇది ఇంత విషయం రావాలి అని అంటే అమ్మవారిని ఆశ్రయిస్తే నిన్ను అమ్మవారు జ్ఞానం అనే పాశంతో కట్టేసేసి తన దగ్గర కూర్చోబెట్టి జ్ఞానాన్ని ఉపదేశిస్తుంటుంది. అట్లనే మనకు ఉన్నటువంటి శిష్యుల్లో కొంతమంది రవిశంకర్ శర్మ కానీ ఇత్యాదులు ఉన్నారు. ఇక్కడ కూడా కొంతమంది, వీళ్ళందరూ కూడా జ్ఞానం పట్ల ఎంత లౌకిక జగత్తులో తిరుగుతున్నా కానీ, వాళ్ళు లౌకిక జగత్తులో అందరితోటి మాట్లాడుతున్నా కానీ వాళ్ళు ఏం చేస్తారని అంటే జ్ఞానం వైపే అసలు దృష్టి అంతా ఉంటుంది. వాళ్ళు ఆ 9 మాదిరిగానే జ్ఞానాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంటారు. వాళ్ళకే ఇటువంటివి గొప్ప విశేషాలు కూడా శుభ సంకాలు కలుపుతూ ఉంటుంటాయి. అట్లనే అందువల్లనే జ్ఞానం వైపు మరలాలి. అందుకోసము అమ్మవారిని ఆశ్రయించాలి, ఉపాసన చేయాలి. అందుకని జ్ఞానానికి సంబంధించినటువంటి ఏమున్నాయి అని అంటే మనకు మొట్టమొదటి చెప్పుకొని భగవద్గీత ఉన్నది. ఆ భగవద్గీతలో అంతా జ్ఞానమే. ఆ భగవద్గీతలో ఉండే జ్ఞానం అంతా కూడా లలితలో ఉన్నది. అలానే భగవద్గీతలో ఉండే జ్ఞానం అంతా భాగవతంలో ఉన్నది. అలానే దానిలో ఉన్న జ్ఞానం అంతా కూడా భగవద్గీత రామాయణంలో ఉన్నది. ఇట్లా వివిధ గ్రంథాల్లో అన్నిట్లోనూ ఆ భగవద్గీత అన్ని చోట్ల ఉన్నది. కాబట్టి అట్లా ఆ విధంగా వాటిలో విశేషాలు తెలుసుకుంటూ ఆ జ్ఞాన దృష్టి వైపు కనుక ఉంటే నీలో ఉండేటువంటి జీవత్వం అనేటువంటి పొర నెమ్మదిగా తొలగిపోయి నీలో ఉన్న స్వస్వరూపమైనటువంటి ఆత్మ ప్రకాశమానం అవుతుంటుంది. అంత విశేషం అది. అట్లా ఆ విధంగానే ఇక ఇంకొక చెయ్యి మరి వచ్చాయి. ఇంకొక చేతిలో ఏమిటయ్యా ఉన్నది? అంకుశం ఉన్నది. ఆ చేతిలో పాశం అయిపోయింది, ఇప్పుడు అంకుశం ఉన్నది. రాగస్వరూపం అయిపోయిన తర్వాత క్రోధాకారాంకుశోజ్వల అని, క్రోధాకారాంకుశోజ్వల అంకుశం అనేటువంటి శబ్దం ఏమిటనమాట? ఇది ఒక ఆయుధం. ఈ ఆయుధం ఎవరికయ్యా ఆయుధం అంటే మొదపుటేనుకు కావాలి ఈ ఆయుధం. మరి పైన పాశం కూడా అనేది కూడా ఆయుధమే అని అనుకుంటా, కానీ అక్కడ మాత్రం కట్టేసి తీసుకొచ్చి పెట్టేది. మరి ఇక్కడ ఏనుగు పనికి వచ్చేటువంటిది కదయా ఏది ఈ అంకుశము. పోనీ అంకుశం అనేటువంటిది ఏమైనా పెద్ద ఆయుధంగా కనపడుతున్నదా? లేదు. మహా అయితే ఎంత ఉంటుంది? 12 అంగుళాలు ఉంటుందో, ఇంకా చిన్నదే అవుతుందో. అంటే చిన్నది అది. అది ఒక ఇనుప మొక్కలాగా ఉంటుంది అంకుశం. ఆ అంకుశం చూసుకోండి, మొదటి ఏనుగుని వశం చేసేస్తుంటుంది. ఎంత గొప్ప విశేషం అండి. ఆ మామిటివాడు ఆ పైన కూర్చొని, ఆ ఏనుగు మీద కూర్చొని ఆ అంకుశం చేతితో పట్టుకుంటాడు. ఆ అంకుశంతో దాన్ని పొడుస్తూ దాన్ని లైన్లో పెట్టుకుంటూ ఎక్కడైతే అది ఇష్టం వచ్చినట్టు పోతుంటుందో అంకుశాన్ని ప్రయోగిస్తూ ఉంటుంటాడు. ఇది మనకు భౌతికంగా కనబడుతున్నటువంటి విశేషం. అయితే ఇక్కడ ఒక విశేషం ఉన్నది. మానవుడిని పతనం చేసేటువంటిది గొప్ప ఒక దుర్గుణం ఒకటి ఉన్నది. మానవుడిని పతనం చేస్తుంటుంది. అది ఏమిటయ్యానంటే మొట్టమొదటి క్రోధము. ఇదే మన గీతలో కూడా చెప్పాడు. ఆ క్రోధం కనుక వస్తే ఏమవుతాడంటే తన్ను తానే మరిచిపోతాడు. క్రోధాద్భవతి సమ్మోహ. వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. క్రోధం వలన ఉండేటువంటి ఎంత నష్టం ఉన్నదో చూస్తున్నారు. ఆ క్రోధం అనేటువంటిది తనకు తాను అన్ని విధాల అనారోగ్యంగా నష్టపోతాడు. మొట్టమొదటి కొంతమందిని మనం చూస్తుంటే ఊరికినే చీటికి మాటికి అనేటువంటిది
కోపాలు వస్తూ ఉంటుంటాయి. అటువంటి వాళ్ళు అమ్మవారిని ఉపాసన చేసిన ఫలితం ఏం లేదు అమ్మవారి. అదే అండగా అనగా అర్థం ఏంటి, అమ్మవారు ఏం చెబుతున్నది, నువ్వు కోపంతో ఉన్నటువంటి వాడివి, నువ్వు నా దగ్గర కూర్చుంటే నన్ను ఏం తెలుసుకుంటావురా అని అర్థం అది. అందువలన కోపం అనేటువంటిది పనికిరాదు. ఆ కోపం అనేటువంటిది నీలో ఉంటే అమ్మవారు ఏం చేస్తుంది, నీలో సహజంగా జీవత్వం అనేటువంటి వాడి కోపం ఉంటుంది. ఆ కోపం ఉన్నటువంటి వాడు కనుక అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు కాబట్టి మొట్టమొదట కట్టి వేసేసి తన దగ్గర పెట్టుకొని, వీడిలో ఉన్నటువంటి కోపం అనేటువంటిది అణువంతా కూడా ఎక్కడో ఉంటుంది కోపం. ఆ కోపం మీద, ఆ కోపం అనే మదపుటేనుక మీద తాను అంకుశమై ఒక పోటు వచ్చేస్తుంటుంది. దానితోటి ఆ కోపం కాస్త పోతుంది. అనగా అమ్మవారు ఈ కోపమును అణయించడానికి అంకుశంలాగా పనిచేస్తుంటుంది. చాలా గొప్ప విశేషం ఏంటి, మన గ్రంథాల్లో కూడా చాలా విశేషాల్లో కూడా మనకి పనికొస్తూ ఉంటుంటుంది అన్నమాట. ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే, రామాయణంలో దశరథుడు రామచంద్రమూర్తికి ఇవాళ సాయంకాలం పిలిచి, నేను రేపు ఉదయం రాజుని చేస్తున్నాను రా అన్నాడు. సరే బాగానే ఉంది అన్నాడు. ఆ తర్వాత మర్నాడు సాయంకాలం పిలిచి, అబ్బాయి నేను రాజుని చేయటం లేదురా, నేను అడవులకు పంపిస్తున్నాను, పో అడవులకి అని అన్నాడు. ఈ విషయం లక్ష్మణుడు తెలుసు. లక్ష్మణుడు ఏమన్నాడు, కోపం వచ్చేసింది. లక్ష్మణుడికి కోపం వచ్చేసేసి ఏమన్నాడంటే, అన్నా నువ్వు ఒక మాటను సరే అను, నేను రాజుగారిని అన్న తన తండ్రిని చేసాల్లో పడేస్తాను నేను అన్నాడు. ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. అంటే రాజు ఏం చేశాడు, ఒకసారి సరే అని ఇస్తానన్నాడు, రెండోసారి ఇవ్వను అన్నాడు. ఇవ్వను అనేటప్పటికీ కోపం వచ్చేసింది. సహజంగా లోకంలో కూడా ఇప్పుడు కూడా అంతే కదా, ఒకసారి ఇస్తానని తర్వాత ఏమైనా ఇస్తానని అంటే ఇవ్వను అనేటప్పుడు కదా కోపం వస్తుంది కదా, సహజంగా జనరల్గా కోపం వస్తుంటుంది కదా. మరి అట్లా లక్ష్మణుడు కూడా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసేసి యుక్త విచక్షణ మర్చిపోయి ఏం మాట్లాడాడంటే, రాజుని జైల్లో పడేస్తాను నేను అన్నా, నువ్వు సరే అని అన్నాడు. అని అంటే అప్పుడు రాముడు అట్లా కాదురా, ఇది పితృవాక్య పరిపాలన అనేటువంటిది, ఇది తండ్రి ఏ విధంగా చెప్పాడో అది పాటించాలి, అంతేగాని అక్కడ యుక్త విచక్షణ కోపం పనికిరాదు. కాబట్టి అక్కడ రామచంద్రమూర్తి జీవుని పట్ల, లక్ష్మణుడు అనేటువంటి వాడు జీవుడు, రామాయణంలో జీవుడు, ఆ జీవుని మీద ఆ రామచంద్రమూర్తి అంకుశంలాగా పనిచేసేసి, నీవు ఎటువంటి భావాలు పెట్టుకోవాకు అని చెప్పేసేసి అంకుశంలాగా పనిచేసేసాడు కనుక, కాబట్టి అక్కడ ఆగిపోయింది. లేకపోతే రాముడు కూడా సరేనంటే అప్పుడు రామాయణమే లేదు అసలు మనకి. అందుకనే రాముడు పరబ్రహ్మ స్వరూపం, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ. అది అంత గొప్ప విశేషం అనమాట అది. కాబట్టి కోపం అనేటువంటిది వస్తుంటుంది. ఆ కోపం అనేటువంటి దాన్ని వచ్చిన దాన్ని అమ్మవారిని ఉపాసన చేసేటువంటి వాళ్ళకి అమ్మవారు వెంటనే ఆ అంకుశం ప్రయోగించేసేస్తుంటుంది. ఆ అంకుశం ప్రయోగించేటప్పటికి వీడు చల్లబడిపోతాడు. ఓహో నేను పొరపాటు పడ్డాను, తనని తాను తెలుసుకొని, కోపం ఎంత అరిష్టమైన దాన్ని తీసుకొస్తుంటుంది కదా అని అందుకని కోపం మానేసేసి తన యొక్క దృష్టి సత్సంకల్పం మీద, సన్మార్గం మీద ఉంచుకుంటాడు. అట్లా ఇది ఎలా సిద్ధిస్తుంటుంది అని అంటే, అమ్మవారి యొక్క ఉపాసన వల్ల సిద్ధిస్తుంటుంది. అమ్మవారిని ఉపాసన వలన, ఇది అందువలన అమ్మవారి యొక్క ఉపాసన వల్ల సిద్ధిస్తుంది అని అంటే వరుసగా ఏమిటి, అమ్మవారి దగ్గర చేరాలి అంటే అర్థం ఏమిటి, అమ్మవారి నామంలో ఉన్నటువంటి జ్ఞానము విశేషం ఏమిటో అంతా క్రమక్రమంగా తెలుసుకుంటూ గురువుని ఆశ్రయించుకుంటూ ఉంటుంటే తెలుస్తూ ఉంటుంటుంది. అట్లా అనమాట. కాబట్టి ఇప్పుడు అతనిలో ఉండేటువంటి ఏమిటి, రాగము పోయింది, క్రోధము పోయింది. ఇప్పుడు ఈ జీవుల్లో రెండు పోయి, ఇకపోతే మనోరూపేక్షు కోదండ అనేటువంటిది. ఇకపోతే అమ్మవారు అప్పుడు వీటి మీద ప్రయోగం చేస్తుంది అనమాట. ఏమిటనమాట, బాణాలు ప్రయోగించేసేస్తుంటుంది. ఇప్పుడు యుద్ధము పూర్వకాలం అనేటో చారిత్రకం ఎలా చూస్తుంటే యుద్ధాలు అనేవి ఉంటుంటాయి కదా, ఆ యుద్ధాలతోటి ఏం చేస్తుంటారు, శత్రువుల మీద ప్రయోగించేసేస్తుంటారు. శత్రువుల మీద ప్రయోగించేసేసి విజయాన్ని సంపాదించుకుంటూ ఉంటుంటారు. ఇది మనకు లౌకికంగా జరిగేటువంటి విశేషం. అట్లనే అమ్మవారి చేతిలో కూడా ఒక ధనుస్సు ఉన్నది. మిగిలిన దేవతలందరి చేతుల్లో కూడా ధనుస్సే ఉన్నది. అది ఆ ధనుస్సు చూస్తుంటేనే అంత భయంకరంగా ఉంటాయి, ఆ బాణాలు చూస్తున్నా అట్లా ఉంటాయి. కానీ ఈ ధనుస్సు చూస్తుంటే భయం కల్పించదు. ఏమిటి ఈ ధనుస్సు చూస్తుంటే భయం కల్పించదు అని అంటే,
చెరుకు గడ అనేటప్పటికి ఏమిటనమాట, తీయగా ఉంటుందన్నమాట చెరుకు గడ. ఆ తీయనైనట్టు చెరుకు గడ ఉన్నది. ఆ చెరుకు గడకి మరి అది ధనుస్సు. అది ఆ ధనుస్సుకి ఏమిటనమాట, అందులో నుంచి తర్వాత బాణాలు వేస్తుంటుంది. సరే, ఈ ధనుస్సు అనేటువంటిది ఏమిటి, మనస్సు. ఈ మనస్సు అనేటువంటిది ఏమిటి, మనస్సును ధనుస్సుగా చెప్పారు ఏంటండి అని అంటారు. అసలు మనస్సు అనేటువంటిది ఏమిటి, చంచలం హి మనః కృష్ణ అని చెప్పారు. ఆ అర్జునుడు అంటున్నాడు, అన్నీ చెబుతుంటుంటే అర్జునుడికి అర్థమయ్యి, నువ్వు ఇంత చెబుతున్నావు బాగానే ఉంది, ఈ మనస్సు చంచలం, నిలబడదు. ఇప్పుడు కోతి లాంటిది ఈ మనస్సు. ఇప్పుడు ఒక రకంగా ఆలోచన చేస్తుంది, తర్వాత ఇంకొకటి చేస్తుంది, ఇంకొకటి చేస్తుంటుంది, ఇంకా చెప్పాలంటే అబద్ధాలు కూడా ఆడుతుంటుంది ఈ మనస్సు. ఈ మనస్సు అటువంటి మనస్సు అన్నమాట. ఇది నిలకడగా ఉండేటువంటి మనస్సు కాదు, నిశ్చలం కాదు ఇది మనస్సు. నిశ్చలం కానిటువంటి మనస్సుతోటి నీవేం చేస్తున్నావు, చెరుకు గడతోటి పోలుస్తున్నావు. ఆ చెరుకు గడతోటి పోలుస్తున్నావు అని అంటే అమ్మవారిని ఆశ్రయించినటువంటి వాళ్ళకి నిశ్చలమైన మనస్సు అయ్యి ఆ మనస్సు అంతా తీపిదనంతో ఉండిపోతుంటుంది అని అర్థం అనమాట. మనస్సు అంతా తీపిదనంతో ఉండిపోతుంది. తీపి అంటే అర్థం ఏమిటంటే జ్ఞానంతో నిండిపోయి ఉంటుంది అని అర్థం అనమాట. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది అమ్మవారు ఈ గడని వంచేసేస్తుంది అనమాట. తాను అమ్మవారు ఈ మనస్సుని అనేటువంటి గడని ధనుస్సు మాదిరిగా వంచి వేసేస్తుంటుంది అని అర్థం. అనగా మనస్సు చంచలం కదా, దాన్ని చంచలమైన మనస్సుని వంచి వేసేసి తన వైపు తిప్పుకొని తన చేతిలో పెట్టుకొని ఉంటుంది. అనగా నీ యొక్క మనస్సు పూర్తిగా ఏకాగ్రతతోటి ఉండిపోయేటట్లుగా ఒక ధనుస్సుగా ఏర్పాటు చేసేస్తుంటుంది. ఎందుకు చేసుకోవాలి ధనుస్సుగా అంటే, బాణాలు ప్రయోగించాలి. బాణం ప్రయోగిస్తేనే కదా, బాణం ప్రయోగించాలి అని అంటే ధనుస్సు ఉండాలి. కాబట్టి బాణం ఎప్పుడైనా సూటిగా వెళ్ళాలి అని అంటే, చాలా దూరం వెళ్ళాలి అని అంటే ధనుస్సు కావాలి. ధనుస్సు లేనిదే బాణం అంత దూరం వెళ్ళదు. అందువలన ఏంటంటే ధనుస్సులాగా చేసేసుకున్నది నీ యొక్క మనస్సుని. ఇట్లా అమ్మవారు చేసుకుంది. ఇప్పుడు ఈ మనస్సుకి ఏమిటి, కోపం అనేటువంటిది లేదు, పైనే తీసేసింది అనమాట. ఈ తీసేసి తన వైపు వరల్చుకొని చక్కగా వంగి ఉన్నది. ఈ వంగి ఉన్నటువంటి మనస్సుకి మరి తాడు కట్టాలి కదా. తాడు కట్టాలంటే ఏమిటనమాట అంటే, ఈ తుమ్మెదలు అనేటువంటి ఒక తాడు. తుమ్మెదలు నిలబడతాయా ఎక్కడన్నా, నిలబడదు. అవన్నీ ఏమిటి, వాటన్నిటిని కూడా తుమ్మెదల బారునంతటిని చేసి ఒక తాడుగా చేసి అమ్మవారు దాన్ని కట్టేసింది. ఈ తుమ్మెదలు అనేటువంటివి ఏమిటి, ఈ ఆశ్రయించేటువంటిది ఏమిటి, జ్ఞానాన్ని ఆశ్రయించేటువంటి అనమాట ఈ తుమ్మెదలు. ఇదంతా అమ్మవారి యొక్క మహిమ. ఇట్లా పోలికతోటి చెబుతూ ఇప్పుడు ధనస్సు తయారు చేసేసి ఆ బాణములు ప్రయోగించాలి కదా. ఆ బాణాలు ప్రయోగించడం కోసము, 5 బాణాలు ప్రయోగించడం కోసము అమ్మవారు పంచతన్మాత్ర సహాయక ఇప్పుడు ప్రయోగిస్తుంది. ఇక్కడ ఉన్నదంతా ఈ పంచతన్మాత్ర సహాయకే పెద్ద విశేషమైనటువంటిది. ఇప్పుడు దాకా ఈ 5 బాణాలు ప్రయోగించేసేటప్పటికి వీడికి మోక్షం సిద్ధిచ్చేస్తుంటుంది అనమాట. ఈ 5 బాణాలు, ఈ మనోరూపేక్ష కోదండ అసలు ఎవరివి, అమ్మవారివే అంటే అసలు అమ్మవారివే అవి. అయితే ఇంకొక మనిషికి ఉన్నాయి, ఇంకొక దేవతకు ఉన్నాయి. ఆ దేవత ఎవరు, మన్మధుడు. ఆ మన్మధుడి చేతిలో ఉన్నటువంటిది ఒక ఇక్షు కోదండం ఉన్నది. వాడి దగ్గర ఇక్షు కోదండం అన్నాడు అంతే. ఆ ఇక్షు కోదండంతో వాడు బాణాలు వేసేస్తుంటాడు. బాణాలు వేసేస్తుంటే ఏం జరుగుతుంది, ఈ జీవుడి మీద ఉన్మాదము, గర్వము, అహంకారం, ఇటువంటివన్నీ 5 గుణాలు అన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. అంటే వాడికి ఏంటనమాట, ఈ జ్ఞానం పట్ల వ్యతిరేకంగా ఉండి సంసారం అనేటువంటి దీనిలో పడిపోతుంటుంటాడు. సంసారంలో పడేసేటువంటి వాడు మన్మథుడు. ఇది అర్థం. ఆ వాడికి ఉన్నాయి, ఇది 5 బాణాలు ఉన్నాయి, ఈ చెరుకు గడ ఉంది. మరి ఇవి ఎవరి దగ్గర ఉన్నాయి, అసలు అమ్మవారి దగ్గర ఉన్నాయి. మరి అమ్మవారి దగ్గర ఉన్నాయి, వాడి దగ్గరికి ఇంత పోయి మన్మథుడి దగ్గరికి ఎట్లా పోయినాయి అని అంటే, అమ్మవారే ఏం చేసిందనమాట, మన్మథుడిని బతికించింది. బతికించి ఈ సృష్టి జరగాలి, వాడికి ఎవడైనా ఒకడు సహాయం కావాలి. మనకు ఎంత చేసినా ఎంత ఉన్నా ఎవడో ఒకడు చిన్న సహాయం అనుకుంటే ఏదైనా పని చేయగలుగుతాం.
అట్లనే సహాయంగా ఒకరిని సృష్టించింది. వాడు ఎవడు? మన్మధుడు. అసలు మన్మధుడు ఎక్కడ పోయినాడు? వాడు బూడిదైపోయినాడు. ఆ బూడిదైపోయినటువంటి ఆ మన్మధుడిని ఏం చేసింది? అమ్మవారు తన అపాంగ దృష్టితోటే బతికించేసేసింది. మన సుందరలహరిలో వచ్చింది. వాడికి ఏం చెప్పి ఒక కార్యక్రమం, ఒక పని, డ్యూటీ అప్పచెప్పేసింది అమ్మవారు. ఏం డ్యూటీ అప్పచెప్పేసింది అని అంటే, ఒరే ఈ సృష్టి చేయాలి, దానికి నువ్వు కావాలి, కాబట్టి నీకు ఒక 2 వస్తువులు ఇస్తున్నాను రా, ఇదిగో తీసుకోరా అన్నాడు. నా దగ్గర ఉన్నాయి. ఏమిటి? ధనుస్సు ఇచ్చింది, బాణాలు 5 ఇచ్చింది. నా దగ్గర ఉన్నప్పుడేమో ఒక రకంగా పనిచేస్తాయి ఇవి, నీ దగ్గర ఉన్నప్పుడేమో సంసారంలో పడేస్తాయి, నా దగ్గరలో ఉన్నప్పుడు మోక్షంలో పడేస్తాయి. ఆ జీవుడిని నీవేమో సంసారంలో పడేయటానికి పనికి వస్తుంది, నేనేమో ఆ జీవుడిని మోక్షంలో పడేయటానికి నాకు పనికి వస్తాయి. కాబట్టి సంసారంలో పడేటువంటి వాళ్ళు ఎవరు? కర్మపాశాల్లో పడేటువంటి వాళ్ళు. కర్మబంధాలని ఇంకా పొందాలి, ఇంకా ఉన్నాయి, వాడి బాకీలు ఉన్నాయి. అటువంటివన్నీ కూడా పూర్వజన్మ నుంచి వచ్చేటువంటివి కూడా ఆ కర్మలు అనుభవించాలి. కాబట్టి వాడు ఏం చేస్తాడు? ఆ సంసారం అనేటువంటి సాగరంలో పడాలి. ఆ జీవుడు వచ్చి పడతాడు. ఆ జీవుడు వచ్చి పడటానికి సహాయపడతావు. ఇట్లా ఎవరైతే తెలుసుకొని ఈ అనేకమైనటువంటి కర్మపాశములు, దీనిలో కర్మబంధాల్లో పడుతున్నాను, కాబట్టి నేను ఇంత కష్టాలు పడటం ఏమిటి? కాబట్టి నా యొక్క స్వస్వరూపమైనటువంటి నాలో పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మను దర్శించాలి కనుక ఆ పరమాత్మను దర్శించడం కోసం అమ్మవారి యొక్క పాదములను ఆశ్రయిస్తాను, పాదపద్మములని. కాబట్టి అమ్మవారి పాదపద్మములను ఆశ్రయించడం కోసము నేను అమ్మవారి దగ్గర చేరి నా యొక్క కర్మములు అన్నిటిని కూడా పోగొట్టుకొని నేను ముక్తుడిని అవుతాను అనేటువంటి భావంతో ఉండేటువంటి వాడికి వాడి మీద ఈ 5 బాణములను ప్రయోగిస్తుంటుంది. ఈ 5 బాణములు కూడా శబ్దస్పర్శ రూపరస గంధములు. ఈ 5 బాణములు ఉపయోగించడం వలన 5 మీద, అంటేగా ఇంద్రియముల మీద, ఆ ఇంద్రియములను తన వైపు తిప్పుకొని, అనగా అర్థం ఏమిటి? ఇంద్రియములు అనేటువంటిది మనకు కళ్ళు, చెవులు అనేటువంటిది తెలిసింది. వాటికి జ్ఞాన అనేటువంటి విశేషణ వాచకం కనుక వేస్తే, ఇంద్రియములకు ముందు జ్ఞాన ఇంద్రియములు, జ్ఞానమును ఇచ్చేటువంటివి, జ్ఞానమును ప్రసాదించేటువంటి ఇంద్రియాలు. ఆ ఇంద్రియములు, ఆ జ్ఞానేంద్రియములను తన వైపు తిప్పుకొని, ఆ జ్ఞానేంద్రియముల మీద అమ్మవారు తన యొక్క దృష్టి ప్రసరింపజేసుకొని ఆ ఇంద్రియాలని జ్ఞానం వైపు తిప్పుకొని మోక్షాన్ని సిద్ధిస్తుంటుంది. శబ్ద స్పర్శ రూప రస గంధములు. శబ్దము అనేటువంటి దాన్నేమో మన శరీరంలో చెవులైనవి శబ్దము. శబ్ద స్పర్శ, స్పర్శ అనేటువంటిది చర్మమైంది. స్పర్శ రూపం అనేటువంటిది ఏమో కళ్ళైనవి. శబ్ద స్పర్శ రూప రస, రస అనేది నాలుకైనది. గంధ అనేది నాసిక. ఇది ఈ 5 మీద, ఈ 5 వల్లనే వీడు ఉన్నతుడు అవుతాడు, అధమము పడిపోతాడు. పైకి పోవాలన్నా ఈ 5 కావాలి, కింద పడేది కూడా ఈ 5 పడేస్తాయి, ఈ 5 ఉద్ధరిస్తాయి. ఇది గొప్పది. ఈ 5 ఏమిటనమాట? వీటిని ఏమంటారని అంటే, దీనిలో విశేషం ఏమిటంటే ఇంద్రియాలు అనమాట. వీటిని ఇంద్రియాలని దేనితో పోల్చి చెప్పారు ఉపనిషత్తుల్లో అంటే గుర్రములతో పోల్చి చెప్పారు. గుర్రములు అని అంటే తెలుగు పదంలో గుర్రములు, సంస్కృతంలో అశ్వములు అని అంటారు. అశ్వము అని అంటే అర్థం ఏమిటో? వేగముగా పరిగెత్తున్నది అని అర్థం. అశ్వము అని అంటే ఆసు వేగే అనే క్రియాపదం నుంచి వచ్చినటువంటిది అనమాట. అంటే గుర్రం చాలా వేగంగా పరిగెత్తుంటుంది. అట్లనే మన 5 ఇంద్రియములు ప్లస్ 1 మనస్సు, 6 ఇంద్రియాలు వేగంగా పరిగెత్తుతాయి. ఈ వేగంగా పరిగెత్తేటువంటి ఏ మార్గంలో వేగంగా పరిగెత్తాలి అనేటువంటిది. జ్ఞాన మార్గంలో వేగంగా పరిగెత్తాలి. జ్ఞాన మార్గంలో వేగంగా పరిగెత్తితే చివరికి ఎక్కడికి చేరుతావు అని అంటే పరమాత్మ దగ్గరికి చేరి స్వస్వరూపం పొంది పరమాత్మను దర్శనం చేసుకుంటావు. కాబట్టి 5 ఇంద్రియాలని ఎల్లప్పుడూ జ్ఞాన దృష్టితో ఉండాలి. అనగా మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం, ఇప్పుడు ఎదురుగా కూర్చున్నాం, దర్శనం చేసుకుంటున్నాం. అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి యొక్క నామములను స్మరించుకుంటూ, ఆ నామం యొక్క భావం ఏంటి? చతుర్బాహు సమన్విత అని అన్నాం. అందులో ఉన్నటువంటి విశేషములు ఏమిటి? ఇవి తెలుసుకోవటం. అందువలన మన యొక్క ఈ కళ్ళు ఏమిటనమాట? దృశ్యములు చూసేటువంటిది శుభమైనటువంటి దృష్టితోటి ఉండాలి. శుభాలను చూస్తూ ఉంటుండాలి, అశుభాలు కాదు. శుభదృష్టి అనేటువంటిది ఉండాలి, ఎప్పుడు చూసి సంతోషిస్తూ ఉంటుండాలి, శుభదృష్టి. అటువంటి దృష్టి ఉండాలి. అంతేగాని ఈ దృష్టి తీసుకుని వెళ్ళి
రాగంతో ఉన్నటువంటి ఏవైనా వస్తువుల మీద ఆసక్తితో ఉంటే ఆ దృష్టి అటు వెళ్ళకూడదు. రాగంతో ఉన్నటువంటి వస్తువులపై ఆసక్తి ఉండకూడదు. వాటిని అంతవరకు అనుభవించి వదిలేసేస్తుండాలి, అంతే వాటిని. అట్లా అనమాట అది. అట్లా కళ్ళు అలానే చెవులు ఉన్నాయి అనుకోండి. ఆ చెవులు అనేటువంటిది ఎప్పుడు ఏం వినాలి అని అంటే, ఒకళ్ళు చదువుతున్నారు అనగా పారాయణ చేస్తున్నారు, నువ్వు చక్కగా కూర్చొని అటెన్షన్ అంటారు చూసండి, మనస్సుని నగ్నం చేసుకొని వింటూ ఉండటం. అలానే ఆ పూజాధికాలు చేస్తుంటే మనస్సుని లగ్నం చేసుకుంటూ వింటూ ఉండటం అనగా ఈ ప్రపంచాన్ని మర్చిపోవటము అని అర్థం. అది ఎప్పుడైతే చెవులతో వింటున్నావో ఈ ప్రపంచాన్ని మర్చిపోతావు. ఇంకా నీవు ధరించినటువంటి ఆ వస్తువుల యొక్క ఏమిటి, ఆ విలువైన వస్తువుల యొక్క గొప్పతనం కానీ అవి కానీ ఇవి కానీ అవన్నీ మర్చిపోయి లయమైపోతారు. ఇది విశేషం, అంత విశేషం అనమాట. అట్లా ఉండటం వలన చివరికి ఏమిటంటే మనస్సు నిర్మలమైపోయి ఆ మనస్సు దేనిలో లయమైపోతుంది, బుద్ధిలో లయమైపోతుంది. బుద్ధిలో లయమైపోయినటువంటి మనస్సు చివరికి ఆత్మలో లయమైపోతుంది. ఆత్మలో లయమైపోయేటప్పటికి అప్పుడు ఆత్మజ్ఞాని అంటారు అది. కాబట్టి బ్రహ్మజ్ఞాని. కాబట్టి ఈ బ్రహ్మజ్ఞానం సంపాదించాలి అని అంటే ఈ 4 నామములు ఉన్నాయి చూశారు, ఈ 4 నామముల్లో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకొని అమ్మవారిని ఉపాసన చేసుకునేటువంటి వాళ్లకు జ్ఞానం వస్తుంది. కాబట్టి ఈ జ్ఞానం సంపాదించాలి అని అంటే మనకు ప్రారంభంలో ఏం చేయాలి, ఎలా వస్తుందండి జ్ఞానం అంటే? కేవలం ఇంతవరకు ఈ ఆయుధాలు ఇవన్నీ కనుక చూస్తే వస్తుందా అని అంటే కేవలం అర్థం చేసుకోవటం వరకే. సంపాదించుకోవాలంటే ఏంటి, ఎక్కడున్నది జ్ఞానం అని అంటే ఉపనిషత్తులు అనగా వేదాంతములలో ఉన్నాయి. వేదాంతములు, వేదము అనేటువంటిది ఒక పుస్తకం. ఆ పుస్తకంలో మొదటి భాగం అంతా కర్మకాండం గురించి చెబుతుంటుంది, రెండో భాగం అంతా జ్ఞానకాండం గురించి చెబుతుంటుంది. కర్మకాండ అంతా కూడా నీవు చెయ్యి గృహస్థాశ్రమంలో కర్మకాండ అంతా చేసిన తర్వాత సన్యాసాశ్రమం అనగా వానప్రస్థము సన్యాసాశ్రమం 2 ఆశ్రమాలు, దానిలో జ్ఞానకాండ పనికొస్తుంటుంది. ఈ జ్ఞానకాండ వల్లనే నీవు గొప్పవాడివై నీ యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుంటావు. కాబట్టి నీవు ఆ వేదాంతములలో ఉన్న విశేషాలని తెలుసుకో. అందువలన ఆ వేదాంతంలో ఉన్న విశేషాలు తెలుసుకోవాలి అని అంటే ఉపనిషత్తు అనేటువంటి చదువుకోవాలి. ఉపనిషత్తు అనేటువంటిది ఎక్కడ ఉన్నది అని అంటే గురువు గారు శిష్యుడికి చెబుతాడు, వివరంగా చెబుతాడు. చెప్పినప్పుడు నీ యొక్క మనస్సు అంతా వాటి మీద లగ్నం అయిపోతుంది. ఈ విశేషములన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్న విశేషాలన్నీ కూడా మనకు ఈ సౌందర్యలహరిలోను మరి లలితలోను రామాయణ భారత భాగవతంలోను ముఖ్యంగా భాగవతంలో వీటన్నిటిలోనూ పూర్తిగా ఈ ఉపనిషత్తులన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అక్కడ ఉపనిషత్తు అర్థమైతేనే కానీ లలిత కానీ సౌందర్యలహరి కానీ రామాయణ భారత భాగవతాలు కానీ ఏవైనా కానీ అర్థం కావు. అవి కేవలం అర్థమైనవి అంటే ఏదో కథ తెలిసింది అని అర్థం. ఉపనిషత్తు ఎప్పుడైతే అర్థమైందో దానిలో ఉన్న రహస్యం ఏమిటో బయటపడుతుంది. కాబట్టి మీరు ఉపనిషత్తుని కనుక చదవడం నేర్చుకోవడం అనగా అధ్యయనం కనుక నేర్చుకుంటే మొట్టమొదటిగా ఈ నామములనే చూశారు, ఈ మొట్టమొదటి సృష్టి స్థితి లయములు అనేటువంటి నామాలు, అలానే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, అలానే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి 4 ఆయుధములు వీటి యొక్క ఆంతర్యం ఏమిటి అనేటువంటిది కూడా తెలుస్తుంది. అప్పుడు అమ్మవారి యొక్క తత్వము అనగా పరబ్రహ్మము యొక్క తత్వము మీకు అర్థమయ్యి మీకు ఆత్మతత్వం తెలుసుకొని మీ యొక్క మనస్సు నిర్మలమయ్యి అప్పుడు మీరు జ్ఞాన మార్గం వైపు నడుస్తూ అని మీరు ప్రశాంతమైన చిత్తముతో ఎల్లప్పుడూ కూడా మీ ఇంద్రియములు జ్ఞానం వైపు వెళుతూ పరమశాంతంతో ఉంటారు. ఇది మనకు శరన్నవరాత్రుల్లో మొట్టమొదట అమ్మవారి తత్వాన్ని తెలుసుకోవాల్సిన గొప్ప విశేషమైనటువంటిది. కనుక ఇట్లనే తెలుసుకోండి. ఆ తర్వాత క్లాసులో మీకు అమ్మవారి యొక్క వివిధ రూపంలో ఉన్నటువంటి గుణములు ఏమిటి అనేటువంటిది కూడా తర్వాత క్లాసులో మీకు వివరిస్తాను. అంతవరకు శుభం భయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.
శుభం భవతు.